క్రైస్తవునికి మంచివి కానివి ఏంటి? క్రైస్తవునికి మంచివి కానివంటే ఏమన్నా ఉన్నాయండి? దేవుని యొక్క పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు మనల్ని ఎలా రక్షించుకున్నాడు, క్రైస్తవులు మనం ఎలా అయ్యామా అంటే, అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండి ఈ లోకానికి పాపమునకు మనం అమ్మబడ్డాం అన్నమాట. అపవాదికి అమ్మబడినప్పుడు ఆ పాపములో నుంచి మనల్ని విడిపించి తన స్వరక్తము మన మీద ఒలికించి బలి యాగమును తను అర్పించి పాపపు ఊబిలో దాస్యత్వపు ఊబిలో ఉన్న మనల్ని యేసుక్రీస్తు వారు తన రక్తము ద్వారా విమోచించి స్వతంత్రులుగా మనం తీర్చిదిద్దాడు. ఎవరైతే ఆ స్వతంత్రముగా వినియోగించుకొని క్రీస్తునందు నమ్మిక ఉంచారో వారందరూ కూడా క్రైస్తవులేనన్నమాట. ఇలా క్రీస్తునందు విశ్వాసం ఉంచి ముందుకెళ్ళిన క్రైస్తవుల యొక్క జీవితంలో కొన్నివి మంచివి కానివి కొన్ని ఉన్నాయి, మంచివైనవి కొన్ని ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూద్దాం. చూడండి, మీ యొక్క పరిశుద్ధమైన గ్రంథాన్ని తెరిచి ఆదికాండం 2వ అధ్యాయము 16వ వచనం చదవండి. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్ష ఫలములు తినకూడదు. నీవు వాటి తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. చాలండి. దేవుడు ఈ మొట్టమొదటిగా ఈ భూలోకములో అంతా కూడా విశాలంతో నిండుకొని శూన్యముగా ఉన్నప్పుడు, దేవుని యొక్క ఆత్మ అగాధ జలముల మీద అల్లాడుచు ఉన్నప్పుడు, దేవుడి యొక్క శూన్యానికి ఆకారాన్ని ఇచ్చి గొప్ప సృష్టిగా దీన్ని చేశాడు. ఆకాశాన్ని చేశాడు, సూర్యచంద్ర నక్షత్రాలు చేశాడు, తర్వాత భూమిని చేశాడు, భూమి మీద ఉన్న జంతువుల్ని చేశాడు. ఆ తర్వాత వచ్చేసరికి చెట్టులను మొలుచునుగా కంటే చెట్లు మొలుస్తూ వచ్చాయి. సృష్టి అంతటిని కూడా ఒక అందమైన సృష్టిగా దేవుడు తయారు చేశాడు. తయారు చేసిన తర్వాత ఆ సృష్టిలో ఆ సృష్టి అంతటికి కూడా మకుటంగా ఉండే ఒక తోటను కూడా నిర్మించాడు. ఆ తోట పేరే ఏదెను తోట. ఆ తోటను శుభ్రంగా చూసుకోవడానికి, సృష్టిని ఏలడానికి కోసం అని చెప్పి దేవుడు నేలమట్టిని తీసి ఆ నేలమట్టిలో నుంచి ఒక నరుణ్ణి నిర్మించాడు. అదే బొమ్మ చేసి, బొమ్మ యొక్క నాసికారంధ్రంలో జీవవాయువులు ఊదినప్పుడు అతడు జీవించాత్మ అయ్యాడు. జీవించాత్మ అయిన తర్వాత అతనికి నరుడు అని పేరు పెట్టారు. ఆయన్నే ఆదాము అని పిలిచారు. ఆదాముకి ఏదైనా తోటలోకి తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఆదాముకు చెప్పాడు, ఆదాము ఈ చెట్టు ఫలాలు, ఈ యొక్క ఏదైనా తోటలో ఉన్న ఏ చెట్టు ఫలానైనా నువ్వు తినొచ్చు. నీకు ఈ పండు తినాలనిపిస్తుంది అనుకున్నావా, వెంటనే వెళ్ళి ఆ పండు తిను. యాపిల్కాయ నీకు తినాలనిపిస్తుందా, వెంటనే వెళ్ళి యాపిల్కాయ కోసుకుని తిను. నీకు ఏ పండు తినాలనిపిస్తే ఆ పండు నువ్వు తిను. కానీ ఈ తోట మధ్యలో ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు యొక్క ఫలాన్ని నువ్వేం చేయకూడదు, తినకూడదు అని చెప్పాడు. ఒక మాటలో చెప్పాలంటే ఏదైనా తోటలో ఉన్న చెట్లన్నీ శ్రేష్టమైన చెట్లే, మంచి చెట్లనే చేశాడు. కానీ ఆ మంచి చెట్లలో దేవుడు ఏం చేశాడంటే ఒక చెడ్డ చెట్టును కూడా మొలిపింపజేశాడు. అది మనుషులు తినకూడని చెట్టును కూడా అక్కడ మొలిపింపజేశాడు. ఎందుకు దేవుడు ఆదాము శోధనలో పడతాడని తెలిసినప్పటికీ మంచి చెట్ల మధ్యలో ఎందుకు ఆదాము శోధించబడే చెట్టును పెట్టాల్సి వచ్చింది అంటే, చాలామంది దీని మీద చాలా ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఏమనంటే, దేవుడికి తెలుసు కదా ముందే ఆదాము గారు అవ్వగారు వెళ్ళి పండు తింటారని చెప్పి, దేవుడికి తెలిసినప్పుడు ఎందుకు ఆ చెట్టు పెట్టాడని చెప్పి. మనం సేవిస్తున్న దేవుడు ఎలాంటి దేవుడే అంటే, తన పిల్లల్ని నాయకులుగా తీర్చిదిద్దాలనుకుంటాడే కానీ తన పిల్లల్ని రోబోట్ లాగా తయారు చేయాలనుకునేవాడు కాదన్నమాట. రోబోట్కిను నాయకుడికి ఉన్న తేడా ఏంటంటే, రోబోట్ ఏమో దాన్ని ఎవరైతే తయారు చేశారో ఆ తయారు చేసిన వ్యక్తి ఏది చెప్తే అది చేస్తుంది, అది రోబోట్. నాయకుడు ఏంటి అంటే, తనకు ముందు గురువు ఏదైతే బోధించి వెళ్ళాడో దానికి తన జ్ఞానాన్ని కొంచెం మంచిగా తనకు అప్పగించిన దాన్ని ఎలా ఫలభరితంగా మార్చాలో ఒక క్రమశిక్షణ పద్ధతిలో నేర్చుకునేవాడే నాయకుడు. ఇలా మనం సేవిస్తున్న దేవుడు కూడా రోబోట్ లాగా మనం చేయాలనుకోలే. అంతా మంచి ఉంచి ఆ మంచిలో మనం బ్రతకాలని దేవుడు ఎప్పుడు అనుకోలే. మనకి స్వేచ్ఛనిచ్చాడు, ఏది మంచి ఏది చెడు తెలుసుకోవాలన్న స్వేచ్ఛను మనకిచ్చాడు. కాబట్టి మనం సేవిస్తున్న దేవుడు మన జీవితాల్లో ఎప్పుడూ కూడా మనకు మంచి చేయాలనే కోరుకుంటాడు, కానీ
చెడు చేయాలని కోరుకోడు, మనల్ని నాయకుడిగా చేయాలనే కోరుకుంటాడు, కానీ రోబోట్లాగా ఉండాలని ఆయన కోరుకోడు అనమాట. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఆదాము నివసించే స్థలములో మంచి ఉంది, చెడు ఉంది. అలాగే ఒక క్రైస్తవునికి కూడా ఏమండి ఈ భూలోకంలో మంచి ఉంది, చెడు ఉంది. పరిశుద్ధమైన గ్రంథం అంటూ ఉంది, ఇదిగో మరణమును జీవమును మీ ముందే ఉన్నాయి. మరణమును ఎన్నుకున్నవారు మరణంలోనికి వెళ్తారు, జీవమును ఎన్నుకున్నవారు జీవములోనికి వెళ్తారు. ఇదిగో పరిశుద్ధత పాపముని ఎదుటే ఉంది. పరిశుద్ధత ఎన్నుకున్నవారు పరిశుద్ధత వైపు వెళ్తారు, పాపం ఎన్నుకున్న వాళ్ళు పాపమునకు వెళ్తారు. ఈ భూలోకంలో ఏ వస్తువును మీరు చూసినా, ఏ వ్యక్తిని మీరు పరిశీలన చేసినా దానివల్ల లాభం ఉంది, దానివల్ల నష్టం ఉంది, దానివల్ల మంచి ఉంది, దానివల్ల చెడు ఉంది. చూడండి, మీరు ఒక కర్రను గమనించండి. ఆ కర్ర ఏమండి మంచిగా చెక్కి, ఆ చెక్కిన తర్వాత ఒక మంచపు కోట్లను దాన్ని తయారు చేసి దాని మీద పడుకొని రెస్ట్ తీసుకోవచ్చు ఒక కర్రతో. అదే కర్రతో ఏమండి మన పక్కనున్న వాళ్ళని అదే కర్రతో గడిగా చెప్పండి, కర్ర వాడలరా మీరు ఎవరు మార్చేశారా కర్రలు? అదే కర్రతో మన పక్కనున్న వాళ్ళని హతమార్చవచ్చు. అదే కర్ర ఏమండి మనం విశ్రాంతి తీసుకోవడానికి మంచికి ఉపయోగించవచ్చు, అదే కర్ర చెడుకి ఉపయోగించవచ్చు. అలాగే క్రైస్తవ జీవితంలో కూడానండి మనకు తెలియకుండానే కొన్ని మన జీవితంలోనికి మంచివి కానీ కొన్ని వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అప్పుడప్పుడు మన క్రైస్తవ జీవితంలో ఏవి మంచివి కానివి, మన క్రైస్తవ జీవితంలో మన జీవితానికి ఏవి మంచివి కానివి, ఈరోజు మన యొక్క ప్రశ్న. ఏది మంచివి కానివి అంటే మొట్టమొదటిగా క్రైస్తవుడికి ఏది మంచిది కాదు అంటే ఏమండి కృంగిపోవుట మంచిది కాదు. నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి, క్రైస్తవునికి ఏది మంచిది కాదయ్య అంటే కృంగిపోవటం మంచిది కాదు. ఈ కృంగిపాటుతనాన్ని గురించి మనం విశ్లేషించే ముందు నేను ఒక చిన్న ప్రశ్న మీకు వేయాలనుకుంటున్నాను. ఏమండి ఒక రాడ్ బిల్డింగ్ పని చేసే ఒక కుర్రోడు ఏం చేశాడంటే బిల్డింగ్కి రాడ్ బిల్డింగ్ వర్క్ కట్టడానికని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ తను తీసుకువెళ్ళిన మిషన్ చెడిపోయింది, తను తీసుకువెళ్ళిన సుత్తి కూడా ఎక్కడో పోగొట్టుకున్నాడు. ఇప్పుడు తను అర్జెంటుగా సువ్వని 2 ముక్కలు చేయాలి. సువ్వ చూస్తేనేమో చాలా బలంగా ఉంది, చాలా స్ట్రాంగ్గా ఉంది, మంచి కంపెనీ సువ్వ అది. ఇప్పుడు దాన్ని ఇరపాలి, తన దగ్గర ఏ వస్తువులు కూడా లేవు, అర్జెంటు. ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు? ఎలా విరుగుతుందంటే జ్ఞానవంతుడైన రాడ్ బిల్డింగ్ వర్కర్ అయితే ఏం చేసేవాడంటే ఏమండి 2 స్తంభాల మధ్యలోనికి తీసుకువెళ్ళి ఆ సోని ఆ 2 స్తంభాల మధ్యలో కూడా పెట్టి ఆ నిలువుగా ఉన్న సోని ఏమండి ఒకసారేమో ఇలా ఉంచడం, మరొకసారేమో ఇలా వంచడం. ఏమండి ఈ వంగుతూ మరలా స్ట్రైట్ చేస్తూ ఉన్నప్పుడు ఆ సోవ ఏమవుతుంది? వంగిన కొలది ఇరిగిపోతూ ఉంటుంది. అది వంచుతా మళ్ళీ లేపుతా ఉన్నాం అనుకోండి, సోవ అది ఏమవుతుందంటే ఇరిగిపోతుంది. అలాగే చెట్టును కూడా మీరు గమనించండి. ఏమండి ఆ ఏర్లు ఎంత లోతుకు వెళ్ళినప్పటికీ ఏమండి ఏదో గాలి వచ్చినప్పుడు ఆ చెట్టు యొక్క కొమ్మ ఒరిగిందనుకోండి, వెంటనే ఏదన్నా గాలి మరొకసారి వస్తే ఆ చెట్టు కొమ్మ ఏమవుతుంది? ఖచ్చితంగా ఇరిగిపోతుంది అనమాట. అలాగే క్రైస్తవ జీవితంలో కూడా ఏమండి కృంగుదల వస్తే దానివల్ల చాలా భరించలేని నష్టాలను అనుభవించాల్సి వస్తాం అన్నమాట. కృంగిపోవడం వల్ల నష్టాన్ని భరించిన ఒక వ్యక్తిని గురించి నేను మీకు చూపిస్తాను. చూడండి, పరిశుద్ధమైన గ్రంథంలో 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయము 4వ వచనాన్ని చదవండి. ఒక బదిరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణము తీసుకొనమని ప్రార్థన చేస్తున్నాను. చాలు. ఈ భక్తుడు మీ అందరూ కూడా తెలుసండి, ఈయన పేరు ఏలియా భక్తుడు దేవుడితో అంటూ ఉన్నాడు, ఇంత మట్టుకు చాలయ్యా, నేను బ్రతికిన సంవత్సరాలు చాలు, నేను సువార్త చెప్పిన సంవత్సరాలు చాలు, నేను అభిషేకించిన జనాంగము చాలు, ఇంత మట్టుకు ఈ భూలోకంలో నేను రోషం కలిగి ఉన్న జీవితం నాకు చాలు, ఇక నన్నేం చేయి తీసుకెళ్ళిపో, నేను ఇక ఈ భూలోకం నుంచి నీ దగ్గరికి వచ్చేయాలనుకుంటున్నా, నేను చచ్చిపోవాలనుకుంటున్నానని చెప్పకనే చెప్తున్నారు. ఎవరు?
ఏలియా గారు. అసలు ఏలియాలో ఈ స్వభావం వచ్చిందా? ఈ స్వభావం అసలు ఏలియా స్వభావమేనంటే ఒకసారి మీ పరిశుద్ధమైన గ్రంథాన్ని దాని ముందు అధ్యాయంలోనికి తీసుకెళ్ళండి. 18వ అధ్యాయము 40వ వచనాన్ని చదవండి ఒకసారి. అప్పుడు ఏలియా ఒక్కనైనను తప్పించిపోని యొక్క బయలు ప్రవర్తలను పట్టుకొని వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకొనిరి. ఏలియా అక్కడ వారిని వధించెను. చాలండి. ఎవరు ఈ వ్యక్తి అంటే ఇందడకు మనం చచ్చిపోతానన్నాడు చూసారా? ఆ వ్యక్తి ఎంతమందిని అంటే బయలు ప్రవక్తలందరినీ అంట వాగు దగ్గరికి తీసుకెళ్ళి ఏం చేశాడంట? వధించడం మొదలుపెట్టాడు. ఇంచుమించుగా ఎంతమందిని వధించాడు అంటే ఆ ముందు అధ్యాయంలో మనకు కనిపిస్తుంది 450 మంది. అంతేనండి, 450 మంది బయలు ప్రవక్తల్ని ఏమండి తీసుకువెళ్ళి ఏం చేశాడు అంటే ఏమండి వాళ్ళు యుద్ధంలో ఓడిపోతే, వాళ్ళు ఒక పందెంలో ఓడిపోతే ఏకధీటిగా ఎత్తిన కత్తి దించకుండా, ఏలియా ఎంత బలసూర్యుడైతే ఎత్తిన కత్తిని దించకుండా 450 మందిని ఏకధీటిగా ఏమండి విశ్రాంతి లేకుండా, మంచినీళ్ళు తాగకుండా, మధ్యలో భోజనం చేయకుండా ఏకధీటిగా ఒకటే పని, నరకడమే ఒకటే పని. ఒక్కడే ఖడ్గాన్ని పట్టుకున్నాడు, నరకడం మొదలుపెట్టాడు. బహుశా మధ్యాహ్నం అయిందో సాయంత్రం అయిందో నాకైతే తెలియదు, కానీ ఆ 450 మందిని రెస్ట్ లేకుండా ఏమండి ఒక్కొక్కరిని బలర్పించి నరుకుతూ ఉంటేనంట ఏలియా చేతులకి కనీసం ఆయాస్ కూడా రాలేదంట, విశ్రాంతి కూడా రాలేదంట. ఒక మాటలో చెప్పాలంటే ఆయన బలము ఏమండి సొమ్మసిల్లి పడిపోలేదంట. ఎంతమందిని నరికినా 450 మంది బయలు ప్రవక్తలు నరికిన ఆయన చేతులకిలో బలము తగ్గల. అంటే ఈయన ఎంత రోషం కలిగిన ప్రవక్త అయి ఉన్నాడో మీరు ఆలోచన చేయండి. ఎంత ధైర్యం కలిగిన ప్రవక్త మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఏవండి ఏకధీటిగా 450 మంది ప్రజలతో ప్రవక్తలతో ఈయన పోరాడడానికి ఒక్కడే ఒంటరిగా వెళ్ళాడా అంటే, అది కూడా ఏవండి వారిని జయించి ఏకధీటిగా ఖడ్గము దించకుండా నరికాడంటే, నన్ను అడిగితే అనుకుంటాను ఏవండి 100 మంది కాదు, 200 మంది కాదు, ఎంతమంది? 450 మందిని ఏకధీటిగా నరికిన మహా గొప్ప భయంకరుడైన యుద్ధశూరుడు ఎవరు? ఏలియా గారు. ఏలియా గారికి ఉన్న మహా అద్భుతం ఏంటంటే ఈయన ప్రార్థన చేస్తే ఈయన ప్రార్థన శక్తివంతమైన కూడిన ప్రార్థనగా ఉండేది. ఈయన ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని దిగింది. ఏమండి అదే ఈయన ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి వర్షం వచ్చింది. మరొకసారి ఏమండి ఈయన కలుసుకోవడానికి, ఈయన పిలవడానికని 50 మంది సేవకులు వస్తే ఆ 50 మంది కూడా సేవకుడిని దైవజనుడు అనకుండా పిలవడానికి వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటను బట్టి ఈయన కొంచెం కోపం వచ్చింది. కోపం వస్తే ఈయన ఏమన్నాడు తెలుసా? ఆ కోపానికి, నేనే గనక సేవకుడిని అయితే, నేనే గనక దైవజనుడిని అయితే ఆకాశము నుంచి అగ్ని దించి వచ్చిన వాళ్ళందరినీ దహించి వేయమన్నాడు. ఈయన ఒక్క మాటలో చెప్పాలంటే ఈయన చరిత్రలో ఈయన ఎంత రోషం కలిగిన వాడంటే, ఈయన ఒక మాట అంటే పడడు. దేవుని కొరకు విశేషమైన భక్తి కలిగిన వాడు, దేవుని యందు యథార్థమైన భక్తి కలిగిన వాడు, ప్రార్థన చేయడంలో చాలా నిపుణత కలిగిన వాడు, వాక్యము ఉన్నట్లుగా ఏమండి బోధించడంలో చాలా నిష్ణాతుడై ఉన్నాడు. దేవుడు ఇప్పుడు ప్రత్యక్షమై ఈ యొక్క ఏలియాను వెళ్ళి ఆహాబుకి వార్తను తెలపమంటే ఏమండి భయపడకుండా నిబ్బరమైన బుద్ధి కలిగి ధైర్యము కలిగి రాజు యొక్క ఆవరణంలో కాదంట, రాజు యొక్క అనుమతి లేకుండా రాజు యొక్క అంతఃపురంలోనికి కూడా ప్రవేశింపగలిగిన గొప్ప ధైర్యము ఒక ఏలియాకి మాత్రమే ఉంది. ఏమండి ఎస్తేర్ అంటూ ఉంటుంది, రాజు అనుమతి లేకుండా రాజు యొక్క ఆవరణంలోనికి వెళ్ళడానికి, అంతఃపురంలోనికి వెళ్ళడానికి సొంత భార్యకే అనుమతి ఉండదు. అలాంటిది ఊరిలో ఎక్కడో ఉండేవాడు, గృహము లేనివాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతాడంట? డైరెక్ట్గా రాజు దగ్గరికి, అంతఃపురంలోనికి ఎవరు పర్మిషన్ లేకుండా వెళ్ళిపోతాడండి. ఎంత ధైర్యం ఉంటే వెళ్తాడు ఈయన? ఎంత ధైర్యం ఉంటే? ఒక మాటలో చెప్పాలంటే ఈయన నడుస్తూ వస్తూ ఉంటే ఇశ్రాయేలు ప్రజలు అలాగే ఏవండి ఆ యొక్క జనాంగం అంతా కూడా ఈయన చూసి భయపడేవాళ్ళు అంట. ఏలియా వస్తున్నాడంటే, ఏలియా నడుస్తూ వస్తూ ఆయనకి ఎక్కడ కోపం వస్తే ఎప్పుడు ఆకాశం నుంచి అగ్ని దించి ఎవరన్నా నవ్వారా? ప్రార్థన దించడం, తగలబెట్టేయడం, అంతే. ఈయనకి ఉన్న రోషం ఏంటంటే, ఈయనకి దేవునికి మధ్య ఉన్న సత్సంబంధం ఏంటంటే ఎవరన్నా
దేవునికి విరుద్ధమైన కార్యాలు చేసినా, ఎవరన్నా దేవునికి విరుద్ధమైన మాటలు మాట్లాడినా ఈయనకి రోషం అనేది మండిపడిపోతూ వస్తుందన్నమాట. ఇలాంటి ధైర్యం కలిగిన ప్రవర్త అయిన ఆ స్త్రీకి భయపడి అరణ్యంలోకి వెళ్ళినప్పుడు ఈయన అంటూ ఉన్నాడు, అరణ్యంలో అలసి ఉండడం చేత, ఇంత బలశూరుడు, ఇంత యుద్ధశూరుడు, ఇంత వాక్యమనందు నిష్ణాత కలిగిన వాడు, ప్రార్థనాపరుడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడైన ఈ యొక్క ఏలియా అప్పుడు అంటూ ఉన్నాడు, చిన్నపాటి బాధ రాగానే, కష్టం రాగానే, ఇరుకులు రాగానే, ఇబ్బందులు రాగానే, అయ్యా ఇక నేను చచ్చిపోతా, అయ్యా ఇక చాలు నేను చచ్చిపోతా, నన్ను తీసుకెళ్ళిపో. ప్రార్థనాపరుడేనండి, కానీ ఏమంటున్నాడు, కృంగుదల అనేది తన జీవితంలోకి వచ్చింది. నాకెవరూ లేరు, నా చుట్టుపక్కల నన్ను ఆదరించేవారు ఎవరు లేరు, నాకు ఆహారం పెట్టడానికి ఎవరు కూడా నా చుట్టుపక్కల లేరు, నాతో మాట్లాడడానికి నాకు ఎవరు లేరు. బయలు ప్రవక్తలను చంపినందుకు ఈ యొక్క యెజబెలేమో కనపడిన ప్రతి ఒక్క ప్రవక్తని చంపేస్తూ వస్తుంది, నన్ను కూడా ఏం చేస్తుంది, ఖచ్చితంగా చంపేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆమె చేతిలో చనిపోయేదానికంటే నా దేవుడు నన్ను తీసుకెళ్ళిపోవడం మంచిదని ఆయనలో ఏమి రేగింది, ఒక భయం అనేది వచ్చిందనమాట, ఒక కృంగుదల అనేది వచ్చింది. తన భక్తి జీవితంలోనే ఒకానొక సమయంలో నుండి ఆకాశం నుంచి అగ్ని దించి శత్రువులను సైతం కూడా చంపేసిన ఆయన ఒకానొక సమయంలో ఎత్తిన కత్తి దించకుండా 450 మందిని ఏకదీటిగా నరికిన ఆయన ఒక స్త్రీకి భయపడి అరణ్యంలో పారిపోయి నేను చచ్చిపోతాను ప్రభు అంటున్నాడు. దానికి గల కారణం, ఇంతమందిని చంపిన ఈ యొక్క ప్రవక్త ఇంచుమించుగా ఏమండి అంత ధైర్యం కలిగిన వాడు, అంత విశేషమైన ఆసక్తి కలిగిన వాడు, ఇప్పుడు ఈ స్త్రీకి భయపడి ఏమంటున్నాడు, చచ్చిపోతా. ఏమంటున్నాడు, చచ్చిపోతా. ఈ పదం చాలాసార్లు మనం వింటూ వస్తూ ఉంటాం. చాలాసార్లు క్రైస్తవ జీవితంలో ఏదో ప్రార్థనా పరులే, వాళ్ళు మంచిగా పాటలు పాడేవాళ్లే, మంచిగా వాక్యం చెప్పేవాళ్లే, మంచిగా వాక్యం చదివేవాళ్లే, మంచిగా భక్తి విషయంలో చాలా రోషంగా ఉండేవాళ్లే, కానీ వారి జీవితంలో ఏదో కంపెనీలో లాస్ వచ్చిందనో, ఉద్యోగం వారికి పోయిందనో, లేకపోతే వారు చేస్తున్న వ్యాపారంలో వారికి ఏమండి నష్టాలు వచ్చాయనో, వారి కుటుంబంలో సమాధానం లేదనో, వారు తీసుకున్న వెంటనే నిర్ణయం ఏంటంటే కృంగిపోయి నాకెవరు లేరు, నన్ను కాపాడేవారు ఎవడు రారని వారి జీవితంలో వెంటనే అటాక్ అయ్యేది ఏంటంటే కృంగిపోతూ ఉంటారన్నమాట. మనుషులనే మాటలను బట్టి ఏమండి, లేదంటే మనుషులు పెట్టే ఆ యొక్క బాధలను బట్టి, మనుషులు మన పట్ల ప్రవర్తించే ప్రవర్తనను బట్టి చాలాసార్లు ఏమవుతారంటే కృంగిపోయి, అయ్యా నేను ఇంత భక్తి చేస్తున్నాను, యథార్థంగా ఉంటున్నాను, నమ్మకంగా ఉంటున్నాను, నీ సన్నిధానంలో విధేయులనై నడుస్తున్నాను, కానీ ఎందుకు నాకు ఈ శ్రమలు వస్తున్నాయి, ఇక్కడ బ్రతకడం కంటే నీ దగ్గరికి వచ్చేయడమే రైట్ ప్రభు, నన్ను త్వరగా తీసుకెళ్ళిపో ప్రభు అంటే మన జీవితంలోకి ఏమొస్తుంది, ఏమవుతుంది? ఈ మాటలు విన్నప్పుడు, ఈ ప్రవర్తనను చూసినప్పుడు, ఈ యొక్క ఆర్థిక సమస్యలను చూసినప్పుడు జీవితంలోనికి కృంగుదల వస్తుంది. సజీవుడైన దేవుడు నీకు నాకు చెప్తున్నది ఏంటో తెలుసా? పరిశుద్ధమైన గ్రంథంలో చక్కగా ఉంటుంది. చూడండి, మీ పరిశుద్ధమైన గ్రంథాన్ని తెరిచి తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని చదవండి. దేవుడు మనకు శక్తియు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను మనకిచ్చాడు, కానీ పిరికితనము గల ఆత్మను మనకి ఇవ్వాల. అంటే ఇక్కడ అపోస్తుడైన పౌలు ఏమండి తిమోతికి చెప్తున్నది ఏంటంటే, మీరు కృంగిపోవడానికి దేవుడు మీకు కృంగుదల ఆత్మను మీకు ఇవ్వలేదు. మీరు సమస్యను చూసి భయపడడానికి, లేకపోతే సమస్యను చూసి మీరు అధైర్యపడడానికి, సమస్యలను చూసి ఆందోళన చెందడానికి, సమస్యలను చూసి మీకున్న పరిస్థితుల నుంచి కలవరానికి గురై మీ పరిస్థితుల నుంచి వెలుబడి నువ్వు చనిపోవడానికి దేవుడు నీకు పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు, కృంగిపోయే ఆత్మను నీకు ఇవ్వలేదు. దేవుడు నీకు నాకు ఇచ్చిన ఆత్మ ఏంటంటే ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను మనకిచ్చాడు, కానీ ధైర్యంగా రాడ్డులాగా నిలబడే ఆత్మను మనకిచ్చాడే, కానీ పిరికితనము కలిగిన ఆత్మను మనకి ఇవ్వలేదన్నాడు. నెంబర్ 1. ఆ తర్వాత మనం ఆలోచన చేస్తే పేతురు రాసిన పత్రికలో స్పష్టంగా మన కింద చదువుకున్న లేఖన భాగంలో చెప్తూ ఉన్నాడు, ఇదిగో మీరు నేను సేవిస్తున్న దేవుడు మనల్ని గురించి చింతపడుతున్నాడు గనుక మన చింత యావత్తును తీసుకెళ్ళి ఎవరి మీద వేయాలా? దేవుని మీద వేయాలి. ఒకవేళ ఆర్థిక సమస్యలు నీ కుటుంబంలో ఉండొచ్చు, సమాధానం లేని స్థితిలో నీ కుటుంబం ఉండొచ్చు, లేకపోతే నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులు నీ మీద జటిలంగా ప్రవర్తన చేస్తూ ఉండొచ్చు. ఆ సమయంలో నీ చింతనంతా తీసుకెళ్ళి ఎవరి మీద పెట్టాలి? దేవుని మీద పెట్టాలి. దేవుని మీద కనుక నీ చింతన పెడితే ఆ దేవుడు చింతన అంతటిని తీసివేసి నీకు మహా ఆనందమును కలుగజేయగలిగిన గొప్ప సమర్థుడు ఆయన. అందుకే అంటున్నాడు, మీ గురించి నేను
చింతపడుతున్నా కాబట్టి మీరు చింతపడవలసిన అవసరం లేదంటున్నాడు. మరొక పత్రికలో ఆయన స్పష్టంగా అంటాడు, ఇదిగో మీరు ఎల్లప్పుడూ కూడా ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన బలిష్టమైన చేతుల కింద మీరు ఏమై ఉండండి, దేని మనస్కులై ఉండండి. ఎందుకంటే నేను మీకు ఎప్పుడు ఏది కావాలో దాన్ని నేను మీకు అది సిద్ధపరిచే ఉన్నా. ఆకాశ పక్షులు చూడండి, విత్తవు కోయువు, వాటిని నేను పోషిస్తున్నా. అలాంటిది నా రక్తం ఇచ్చి సంపాదించుకున్న నేను మీకు ఏదన్నా కొదువు ఉంచుతానా అని అంటూ ఉన్నాడు. చక్కగా పర్వతములు తొలగవచ్చు, మెట్టులు దద్దరిల్లవచ్చు, నా కృప నిన్ను మాత్రం వదిలి వెళ్ళదమ్మా. ప్రపంచం ఒకవేళ తారుమారైపోయి గతించిపోయినా నేను మాత్రం నిన్ను వదిలిపెట్టి వెళ్ళను. మనుషులు నిన్ను ఒంటరిని చేసినా నేను మాత్రం నిన్ను వదిలి వెళ్ళను. నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళను, నేను మాత్రం నిన్ను వదిలిపెట్టి వెళ్ళను అని చెప్పి ఎన్నో వాగ్దానాలు ఆయన మనకు చేసాడండి. ఒకానొక సమయంలో గుర్తుపెట్టుకోండి, సమస్య ఎంత పెద్దదైనా, నీ ముందు నీ సమస్య ఎంత పెద్దదైనా, నీకు వచ్చిన అవమానం ఎంత పెద్దదైనా, నిన్ను మనుషులు అంటున్న ఆ యొక్క మాటలు ఎంత భరించలేనివి జటిలమైనవైనా, గుర్తుపెట్టుకోండి, నీకు నాకు దేవుడు ధైర్యం కలిగిన ఆత్మనిచ్చాడు, కానీ కృంగిపోయే ఆత్మను మన జీవితాల్లో ఇవ్వలా. ఏబు ఒకే రోజు తన కుటుంబంలో తన పిల్లల్ని కోల్పోయాడు, తనకున్న ఆస్తిని కోల్పోయాడు. స్నేహితులు వచ్చి అంటూ ఉన్నారు, ఏబు నువ్వు తప్పు చేసావయ్యా, నువ్వు పాపం చేసావు దేవునికి వ్యతిరేకంగా, అందుకనే నీ పాపాలు నీ మీద ఏలుబడి చేస్తున్నాయి అన్నారు. సొంత భార్య అంది, నువ్వు దేవుణ్ణి దూషించి చచ్చిపోరాదు, నీ భక్తిలో శక్తి లేదు, భక్తి చేసినా యథార్థంగా నువ్వు భక్తి చేయలా, నువ్వు భక్తి చేసావు కానీ ఆచారంగా అలవాటుగా చేసావు, చచ్చిపోరాదు అందు సొంత భార్య ఏబుని పట్టుకొని. లోకం అంతా అంటుంది, చుట్టూ ఉన్న పట్టణస్తులు అంటున్నారు, ఏబు ఇప్పుడు దాకా ఆస్తిపరుడు అని అందరికీ సహాయం చేస్తాను బ్రతికేవుగా, ఇప్పుడు నీకు సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు, ఆరోగ్యం క్షీణించిపోయింది, చుట్టూ ఉన్న స్నేహితులు వదిలిపెట్టి వెళ్ళిపోయి హేళన మాటలు అంటున్నారు. వాళ్ళందరూ కూడా నువ్వు పాపం చేసావని చెప్పి నిందలు వేస్తూ ఉన్న ఏబు మాత్రం రాక్ సాలిడ్గా అలా నిలబడ్డాడే కానీ ఏబు కృంగిపోలేదు కనుకనే రెండొంతలుగా ఆశీర్వదింపబడ్డాడు. ఇప్పుడు దేవుని పిల్లలారా గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో నీకు కృంగుదలని తీసుకొచ్చే సమస్య ఏదైనా కృంగిపోవాల్సిన అవసరతే లేదు. నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి, ప్రతి మనిషికి కూడా కృంగుదల వస్తుంది. కృంగుదల వచ్చినప్పుడు మనకు మనం చెప్పుకోవాలా, కృంగిపోవడం మనకి మంచిది కాదు. మంచిది కానీ పండుని మీరు పండు మీ ఇంట్లో ఉందనుకోండి, ఏం చేస్తారు? అది మంచిది కాదు, చెడిపోయిందనుకోండి, మీకు తెలిసిందనుకో, ఆ పండుని ఏం చేస్తారు? తీసి పారేస్తారు. అలాగే మన జీవితాల్లో కూడా కృంగిపోవడం మన జీవితంలో మంచిది కాదనుకున్నప్పుడు ఈ కృంగిపోయే దానిని మనం ఏం చేయాలి? తీసి పారేయాలి. నా బ్రతుకింతే అయిపోయింది, నేను ఇంకేం చేయలేను, నా బ్రతుకు ఇంకా చచ్చిపోవడమే శరణం, నన్ను ఎవరూ కాపాడలేరు, నాకు వచ్చిన ఆరోగ్యం నా బాహుబలహీనం అయిపోయింది, అమ్మో ఈ బాధను నేను భరించలేను, ప్రపంచంలో నేను భరించినన్ని బాధలు ఇంకెవరూ భరించలేదు, వీళ్ళన్న మాటలు నేను తట్టుకోలేను, ఆయన అన్న మాటలు నేను తట్టుకోలేను, ఆయన నాతో ఇలా ప్రవర్తించినప్పుడు నేను భరించలేకపోతున్నాను, చావే శరణం. ఏంటిదండి? ఏం మాటలండి ఇవి? కృంగుదల్లో వచ్చే మాటలు. ప్రియమైన దేవుని పిల్లలారా, నీ నోటు నుంచి నా నోటు నుంచి ఆ మాట బ్రతికుండంగా రాకూడదు. వచ్చినప్పుడు నువ్వేం చెప్పాలి? కృంగిపోవడం నీకు మంచిది కాదమ్మా, ఎందుకంటే నిన్ను గురించి దేవుడు శ్రద్ధ వహిస్తున్నాడు అని మనం బలపరచుకోవాలి. నెంబర్ 1, క్రైస్తవునికి కృంగిపోవట మంచిది కాదు. నెంబర్ 2 చూడండి, క్రైస్తవునికి పొంగిపోవటం మంచిది కాదు. ఈ పొంగు గురించి మీకు బాగా సుపరిచితం, వీళ్ళకంటే కొంచెం తక్కువ, ఇప్పుడు కూడా తెలుస్తుందేమోలే వీళ్ళకి ఈ మధ్యకాలంలో, వీళ్ళకంటే బాగా పొంగిపోవటం గురించి, పొంగు గురించి బాగా తెలుసని నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఉదయం లేచిన కానుంచి పండుకునేదాకా ఈ పొంగుని ఏదో ఒక రూపంలో పొంగు అని ప్రస్తావన జరిగిస్తూనే వస్తారు. అన్నం పొంగు వచ్చింది కాబట్టి పొంగు వచ్చినప్పుడు అది పొంగు రాకుండా దాన్ని ఏం చేయాలి? మంట తగ్గించండి అని చెప్తారు. ఇంకా పాలు కాసే సమయంలో చాలా శ్రద్ధ మీరు వహిస్తూ ఉంటారు, అక్కడ బాగా వాడుతూ ఉంటారు. పాలు బాగా మరగబెట్టినప్పుడు ఆ పాలు ఏం చేస్తాయంటే బాగా మరిగిన తర్వాత పొంగు రూపంలో ఏం చేస్తూ ఉంటాయి? గిన్నెలో నుండి బయటికి పొర్లిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు అంటూ ఉంటాం,
పాలు పొంగు రాకుండా దగ్గరే ఉండి చూసుకోండి అని చెప్తూ ఉంటారు. ఎందుకని పాలు పొంగకుండా దగ్గరే ఉండి చూసుకోమని చెప్తారు? పొంగితే కింద పడిపోతాయి అని, వాళ్ళకు పోసినా కింద పడిపోతాయి కండి. అదే రీజను. నేను చెప్తాను వినండి. ఎందుకు పాలు పొంగనివ్వకుండా చూస్తారా అంటే, ఏమండి పాలల్లో కొన్ని విటమిన్స్ ఉంటాయి, కొన్ని క్యాలరీల విటమిన్స్ ఉంటాయి. ఆ విటమిన్స్ని గురించి ఆలోచన చేసినప్పుడు మనమైతే ఇక్కడ పొంగ చేస్తాం, కానీ బయట అయితే అసలు పాలు వేడి చేయకుండానే పచ్చిపాలే తాగేస్తూ ఉంటారు. గల కారణం ఏంటంటే దాంట్లో ఉండే విటమిన్స్ మన శరీరానికి బలం ఇస్తాయి కనుక ఆ విటమిన్స్ పూర్తిగా మన శరీరాన్ని లోనికి వెళ్ళి మనకు బలం ఇవ్వాలి కాబట్టి పచ్చిపాలే వాళ్ళు తాగేస్తుంటారు. మనం ఏం చేస్తామంటే కొంచెం మనం అఫీషియల్ కనుక మనం ఏది చేసినా కూడా అఫీషియల్గా చేస్తామని చెప్పి వాళ్ళు పచ్చిపాలు తాగుతున్నారు. పచ్చిపాలు మేము ఎట్లా తాగుతాం? వేడిపరుచుకుని తాగాలన్న ఉద్దేశంతో భారతదేశంలో వేడిపరుచుకుని తాగుతారు. వీళ్ళు వేడిపరుచుకుని ఏమన్నా శుభ్రంగా చక్కగా తాగుతారా అంటే బాగా మరిగిచ్చి 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 అవి పొంగేదాకా ఏమండి దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ, దాంట్లో ఉన్న క్యాలరీలని ఆ పొంగు రూపంలో ఏమవుతాయి? బయటకు పోతాయి. ఇక గిన్నెలో ఉన్నాయన్నీ ఏంటి ఇప్పుడు? అంత ఉత్తుత్తి పాలే. దాంట్లో ఎన్ని లీటర్లన్నా ఉన్నాయి. పొంగు రావడం వల్ల దాంట్లో ఉన్న క్యాలరీలన్నీ బయటికి వెళ్ళిపోయాయి, దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ బయటికి వెళ్ళిపోయాయి. ఆ ఉత్తుత్తి పాలు ఎన్ని తాగినా ప్రయోజనం లేదు. అందుకనే ఒకటి గుర్తుపెట్టుకోండి, పొంగు వచ్చినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఉన్న శ్రేష్టతను ఏం చేస్తుంది? అది బయటికి తీసుకెళ్తుంది. క్రైస్తవ జీవితంలో కూడానండి పొంగు వచ్చినప్పుడంట క్రైస్తవ జీవితంలో నుంచి ఒకటి బయటికి వెళ్ళిపోతుంది, ఒకటి వస్తుందంట. ఏంటి ఆ పొంగు గురించి చూద్దాం. చూడండి, మీ పరిశుద్ధమైన గ్రంథాన్ని తెరిచి దినవృత్తాంతంలో 2వ గ్రంథము 32వ అధ్యాయం 25వ వచనాన్ని చదవండి. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 32వ అధ్యాయము 25వ వచనం. అయితే హిజ్కియా మనసును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదకిని యూదా యెరూషలేము వారి మీదకిని దేవుని యొక్క కోపము వచ్చి ఉన్నది. చాలండి, ఈ భక్తుడు కూడా మీ అందరికీ తెలుసు. యూదా రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఒక మంచి ప్రవక్త, దేవుని చేత గొప్ప మేలును పొందుకున్న గొప్ప రాజు యొక్క హిజ్కియా. అయితే ఈ హిజ్కియా దగ్గరికి వచ్చి మనం గమనించినట్లయితే ఏమండి ఈయన ఏం చేశాడంట? మనసును ఏమొచ్చిందంట? గర్వం వచ్చిందంట. గర్వం రాగానే ఏమైంది? అక్కడ ఒకటి జరిగింది. గర్వం ఎప్పుడైతే ఈయన మనసులోకి వచ్చిందో, గర్వము రాగానే ఈయన మనసులో నుంచి ఒకటి వెళ్ళిపోయింది. ఏంటిదండి? మళ్ళీ చదవండి, అక్కడ ఏం వెళ్ళిపోయిందో చదవండి. గర్వము మనసునందు గర్వము రాగానే చేయబడిన మేలుకు ఆయన మర్చిపోయాడు. దేవుడు చేసిన మేలును ఆయన మర్చిపోయాడు. ఏది? మనసులోకి గర్వం రాగానే. ఈ గర్వం రాగానే మనిషికి ఏమొస్తుందంటే పొంగు వస్తుంది. సామాన్యంగా చూడండి, గర్వం వచ్చిన వాళ్ళు అందరూ ఎట్లా ఉంటారో తెలుసా? బాగా తుకతుకలాడిపోతూ ఉంటారనమాట. ఎప్పుడు ఎవరున్నారా? అందుకే దేవుడు హిజ్కియాకు చేసిన మేలేంటి అంటే చరిత్రలో ఎవ్వరికి చేయని గొప్ప మేలు హిజ్కియాకు చేశాడు. చూడండి, హిజ్కియాకు దేవుడు చేసిన మేలేంటి? 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు త్వరగా చదవండి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తను అయిన యెషయా ఆయన ఎదుగు వచ్చి, నీవు మరణమవుచున్నావు గనుక, బ్రతకవు గనుక నువ్వు నీ ఇల్లు చక్కపరుచుకో, యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా ముఖమును గోడ తట్టుకు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లా నడుచుకున్నాను, నీ దృష్టికి అనుకూలంగా నేను ఎట్లా జరిగించానో కృపతో జ్ఞాపకం చేసుకోండి. హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. అవతలికి వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమయ్యేలాగూ సెలవిచ్చెను. హిజ్కియా యొద్దకు వెళ్ళి అతనితో ఇలా చెప్పుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నాకు నేను సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూశాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను, నేను నిన్ను బాగు చేస్తాను,
ఆ, ఆ. ఇంకా 15 సంవత్సరముల యొక్క ఆయుష్ను నేను నీకు ఇస్తున్నా. ఈ పట్టణమును కాపాడుచు నేను విడిపించను. చాలండి. ఏమండి, నిన్న కాక రేపు చచ్చిపోతాడని, ఏమండి తనకు కలిగిన రోగాన్ని బట్టి రేపు చనిపోతాడు అని దేవుడు యెషయా ప్రవక్త ద్వారా హిజ్కియాకి వర్తమానం పంపిస్తే హిజ్కియా దేవుడి వైపు తిరిగి, అంటే గోడ తట్టు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నీ సన్నిధిలో నేను ఎట్లా ఉన్నానో, నీ సన్నిధానంలో ఎలా భక్తి చేశానో, నీ సన్నిధానంలో నేను ఎలా నడుచుకున్నానో నీకు తెలుసు కదయ్యా. నువ్వు కాకపోతే నన్ను కాపాడే వాళ్ళు ఎవరున్నారు ప్రభువా? నువ్వు కాకపోతే నాకు జీవం ఇచ్చే వాళ్ళు ఎవరున్నారయ్యా? నువ్వే గనక నన్ను రక్షించకపోతే, నన్ను కాపాడకపోతే, ఈ మరణం నుంచి నన్ను కాపాడేవారు ఎవరు లేరని దేవుని వైపు తిరిగి ప్రార్థన చేస్తే యెషయా అంట నడిమిశాల దాటక ముందే మరలా దేవుడు ప్రత్యక్షమై యెషయాని పంపించంటున్నాడంట. యెషయా నువ్వు వెళ్ళు ఇలా చెప్పంటే యెషయా హిజ్కియాతో వచ్చి చెప్పిన మాటలేంటో తెలుసా? నీ కన్నీళ్ళు నేను, ఎవరి కన్నీళ్ళు? హిజ్కియా కన్నీళ్ళని దేవుడు చూశాడు. హిజ్కియా ప్రార్థన దేవుడు విన్నాడు. హిజ్కియా పెట్టిన మొరను దేవుడు విన్నాడు. విన్న వెంటనే సమాధానం చెప్తాడేమో తెలుసా? ఇదిగో హిజ్కియా, రేపు చనిపోతావని నేను చెప్పాను, కానీ ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ నేను నీకు పెంచుతున్నా. ఏమండి, రేపు కాక రేపు ఈరోజు కాకపోతే రేపు చచ్చిపోతాడనుకుని ప్రాణం మీద ఆశలు లేని ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి సజీవుడైన దేవుడు అంటున్నాడు, 1 కాదు 2 కాదు 3 సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాల పాటు నీ ఆయుష్ నేను పెంచుతున్నా. 15 సంవత్సరాల పాటు ఏ శత్రువు దేశపు రాజు నీ మీదకి వచ్చినా ఆ శత్రువు దేశపు రాజు చనిపోతాడు, కానీ నీకు మరణము రానే రాదు. 15 సంవత్సరాల పాటు నీ ప్రాణానికి నేను గ్యారంటీ. మనకు 1 గంట గ్యారంటీ ఇస్తారు ఎవరన్నా? కానీ హిజ్కియా ప్రాణానికి 15 సంవత్సరాల పాటు గ్యారంటీ దేవుడు ఇచ్చాడు. అంత మేలు చేస్తే, అంత గ్యారంటీ వారంటీ ఇచ్చిన మేలు తన ప్రాణానికి చేస్తే మనసులో ఏమొచ్చిందంట? ఇప్పుడు ఈ మేలుని ఇప్పుడు ఏం చేశాడు? ఈయన మర్చిపోయాడు. ఇక మిగిలిన్నదల్లా ఏంటంటే ఎంత మట్టుకు కూడా రోగం ఒకటి మిగిలింది, రాజ్యం ఒకటి మిగిలింది, రాజ్యంలో ఉన్న ప్రజలు మిగిలి ఉన్నారు, కానీ ఆ రాజ్యాన్ని కాపాడినవాడు, ఏమండి ఆయనకు ఆయుష్ ఇచ్చినవాడు, ఆ తర్వాత ఆ రాజ్యాన్ని పోషిస్తున్నవాడు మాత్రం, ఆయన చేసిన మేలు మాత్రం గుర్తుండకుండా పొంగు రూపంలో ఎక్కడికి వెళ్ళిపోయింది? బయటికి వెళ్ళిపోయింది అన్నమాట. మన జీవితాల్లో కూడానండి చాలాసార్లు ఏమీ లేనప్పుడేమో ప్రభువా నువ్వే నాకు దిక్కంటారు. అనారోగ్యం వచ్చినప్పుడేమో నువ్వు తప్ప నన్ను ఎవరు స్వస్థపరచలేదు అంటారు. ఆరోగ్యం పొందుకున్న తర్వాత ఏమో ఏంటమ్మా దేవుని మందిరంలోకి రావట్లేదంటే, పని ఉందయ్య గారు, ఉద్యోగం చేసుకోవాలి, పని ఉందయ్య గారు, రెక్కాడితే కానీ డొక్క నిండని పరిస్థితులు అయ్య గారు, కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి? పని చేసుకోవడం. మరి అనారోగ్యం వచ్చినప్పుడేమో దేవుని మందిరాన్ని వదలట్లేదు, ఆరోగ్యం వచ్చినప్పుడేమో దేవుని మందిరానికే సెలవులు ప్రకటిస్తూ ఉన్నాం. ఏమండి, కష్టం వచ్చినప్పుడేమో అయ్యా నువ్వే నాకు దిక్కు అంటాము. అన్నీ దేవుడు ఆశీర్వదించి ఒక బంగ్లా, పెద్ద బంగ్లా కట్టేసి, డాబా కట్టేసి మంచి కార్యవంగానే అసలు చర్చి వైపు కూడా యేసుక్రీస్తున్నా ఆయన ఎవరు అన్నట్టుగా ప్రవర్తిస్తాం. కానీ కారణం ఏంటంటే అప్పుడు మనలో ఒకటి వచ్చింది, నాకేంటి, ఆయన కూడా ఒకడు అనుకున్నాడంట. ఆ సంవత్సరం ఆయనకి పంట చాలా విస్తారంగా పండిందంట. కొట్టులను పగలగొట్టి మరీ కట్టించేంత విస్తారమైన ధాన్యం పండితే ఆయన అంటున్నాడంట ఆ రోజు, ప్రాణమా తిను తాగు సుఖించు, నీ ఇష్టం వచ్చినట్టు పడుకోమంటే దేవుడు అన్నాడంట, ఒరే వెర్రోడా, ఈ రాత్రి దేవుడు నీ ప్రాణం అడిగితే నువ్వేం చేస్తా? చాలామంది దేవుడు హెచ్చిస్తున్నప్పుడు, దేవుడు హెచ్చించినప్పుడు అణిగి మణిగి ఉండడం కుదరదు కొంతమందికి. ఆశీర్వాదాలకు అలవాటైన వాళ్ళకి ఆశీర్వాదాలే అంటారు, కానీ ఏమండి కింద ఉండడానికి ఇష్టపడరు. ఏమండి సైకిల్ తొక్కే వాళ్ళకి దేవుడు బైక్ ఇస్తే ఇక బైక్ తోలడానికి ఇష్టపడతాను, కానీ సైకిల్ తొక్కడానికి ఎవరు ఇష్టపడరు. బైక్ పాడైపోతే అవసరమైతే ఇంటికాడ ఉంటారు, సైకిల్ మాత్రం వేసుకెళ్ళం. ఎందుకంటే స్థాయి పెరిగింది, సైకిల్ తొక్కే స్థాయి నాది. ఒకప్పుడు తొక్కేవుగా, ఇప్పుడు
ఏమొచ్చింది ఇప్పుడు? కొన్నిసార్లు మన జీవితాల్లో ఏమండి దేవుడిని మర్చిపోయి నేను కష్టపడి సంపాదించానేది ఏంటనుకున్నా? నేను కష్టపడితే దేవుని మందిరంలో దేవుడు నాకు ఇచ్చిన ఈ కొత్త బంగళా ఇది. నువ్వు కష్టపడితే దేవుడు ఇచ్చాడు, అది దేవుడు ఆశీర్వదిస్తే వచ్చింది అది. కాబట్టి ఎప్పుడు కూడా మన జీవితాల్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, గర్వం అనేది రానివ్వకూడదు. పొంగిపోవడం అనేది మన జీవితాల్లో, పొగడ్తలు అనేవి మన జీవితాల్లో వచ్చినవి అనుకోండి, ఆటోమేటిక్గా గుర్తుపెట్టుకోండి, దేవుడు మన జీవితంలోంచి ఏమవుతాడు? తొలగిపోతాడు అనమాట. అందుకే దేవుడు అన్నాడు ఏమని తెలుసు? చక్కని మాట. ఆయన బలిష్టమైన చేతుల కింద మనం ఎలా ఉండాలంట? దీన మనసు అనే వస్త్రములు ధరించుకొని మనం ఆయన కింద ఉంటే తగిన సమయమందు ఆయన మనల్ని హెచ్చిస్తాడంట. ఆయన హెచ్చిస్తే ఎత్తైన పర్వతం మీద నుంచి మనల్ని అందరూ కూడా చూడడానికి ఇష్టపడతారంట ఆయన హెచ్చిస్తే. కాబట్టి తనను తాను హెచ్చించుకున్నవాడు, తనను తాను తగ్గించుకునేవాడు, తనను తాను పొంగిపోయేవాడు బయట పారవేయబడతాడు. తను తాను పొంగిపోకుండా అదుపు చేసుకునేవాడు శుభ్రంగా విటమిన్స్ లాగా అక్కడే క్రైస్తవులాగా ఉంటాడనమాట. ఇప్పుడు చిన్న చిట్కా, క్రైస్తవుని జీవితంలో పొంగుదల ఉండదా? ఉంటుంది. ఎందుకంటే మనం సేవిస్తున్న దేవుడు అండి, ఎవరైతే నమ్మకంగా ఉంటారో వాళ్ళందరినీ తప్పకుండా హెచ్చించే దేవుడు. ఏమండి, అబ్రహాము గారు అడుగుపెట్టిన ప్రతి స్థలమును కూడా దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించి అడుగుపెట్టి ప్రతి స్థలము అబ్రహాముకి ఇచ్చాడు. ఇస్సాకు ఏ విత్తనం విత్తినా అది నూరంతలుగా ఫలిస్తూ వచ్చింది. ఎవరైతే దేవుడిని నమ్మి ఆశ్రయిస్తారో దేవుడు వారిని ఎప్పుడు కూడా అన్యాయస్తులుగా చేయకుండా వాళ్ళని హెచ్చిస్తాడు. హెచ్చించినప్పుడు ఖచ్చితంగా మనలో ఒకటి వస్తుంది. ఏంటిదండి? పొంగిపోవడం వస్తుంది. అప్పుడు చెప్పాలా? ఏమండి, ఇదన్నా దేనికన్నా సమాధానం చెప్తారని నేను అనుకుంటున్నా. పాలు పొంగుతున్నప్పుడు గబాల్ని పొంగుని ఆపేయాలంటే మనం ఏం చేయాలా? పాలు పొంగుతున్నప్పుడు ఒక బొట్టు నీళ్ళు పోస్తే వెంటనే ఆ పొంగు ఆగిపోతుంది. అలాగే క్రైస్తవ జీవితంలో కూడా ఆ దేవుడు ఆశీర్వదించినప్పుడు నాది అన్న మాట మీకు వచ్చిందనుకోండి, వెంటనే చెప్పండి. ఆయన అన్నాడు చూసారా, అయ్యా ఆకాశం వైపు కూడా కన్నులెత్తడానికి నేను పాత్రుడుగాను, పాపుల్లో కల్లా ప్రప్రథమైన పాపిని నేనయ్యా. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే, నన్ను దేవుడు ఈ స్థాయిలో హెచ్చించాడంటే అది కేవలం నీ కృప మాత్రమే, కానీ నా యొక్క శక్తి సామర్థ్యాలు కాదు ప్రభా అని దేవుడి యొక్క మందిరంలోకి వెళ్ళి మనలో మనం ఏం చేసుకోవాలా? అదుపు చేసుకోవాలి. ఏ ప్రదీప్ ఆగు, నువ్వు నీది కాదు, నువ్వు ఇవన్నీ చేస్తున్నావు అంటే, బండి తోలుతున్నావు అంటే నీది కాదు, ఇది దేవుడు కృప ఉంది కాబట్టి నువ్వు తోలుతున్నావు అన్నట్లు మనం ఏం చేసుకోవాలి? అప్పుడప్పుడు అణుచుకుంటూ ఉండాలి. దీన మనసు వారిని వస్త్రాన్ని ధరించుకుంటూ ఉండాలి. 2, మనలో ఏముండకూడదండి? ఏది ఉండటం మంచిది కాదండి? పొంగిపోవుట మంచిది కాదు. పొంగిపోతే పోతారంతే. కాబట్టి పొంగి పోవద్దు. నెంబర్ 2. నెంబర్ 3, ఫైనల్గా లొంగిపోవుట మంచిది కాదు. 3వది లొంగిపోవుట మంచిది కాదు. సామాన్యంగా లొంగిపోవడం అనే దాని గురించి మీకు చాలా సుపరిచితమే. ఏమండి, నేను ఒక స్టోరీ చెప్తాను. ఒక మంచి అవనస్తురాలు ఉంది, దేవుని యందు విశేషమైన భక్తి కలిగింది, చాలా సౌందర్యంగా ఉండేది, మంచి చదువుకుంది. ఒకానొక సమయంలో అమెరికా వెళ్ళడానికి తను ప్రిపేర్ అవుతూ ఉంటే, ప్రిపేర్ అయిన సందర్భంలో ఫ్లైట్ దగ్గరికి వెళ్ళింది. ఫ్లైట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎయిర్పోర్ట్లో ఒక వ్యక్తి చూశాడు. వ్యక్తి చూసినప్పుడు ఆ వ్యక్తి అనుకున్నాడు, ఈమె సౌందర్యంగా ఉంది, చాలా మంచిగా ఉంది, గనుక ఈమెతో ఎలాగైనా నా యొక్క ఆనందాన్ని తీర్చుకోవాలని ఆ యవనస్తుడు అమ్మాయిని అడుగుతూ ఉంటాడు. $200 నేను నీకు ఇస్తాను, నా యొక్క కోరికను నువ్వు తీరుస్తావంటే ఆ యొక్క వ్యక్తి అంటది, ఆ స్త్రీ అంటది, ఇదిగో పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నావా నువ్వు? నేను దేవునికి భయపడే వ్యక్తిని, దేవుని యందు విశేషమైన ఆసక్తి కలిగిన వ్యక్తిని అని చెప్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన అంటాడు, సరే నా దగ్గర $300 ఇస్తాను, అప్పటికైనా నువ్వు నా కోరికను తీరుస్తావంటే నేను ఒప్పుకోను అంటది. తర్వాత ఈయన అంటాడు, $500 ఇస్తా, తీరుస్తావా అని అడిగిద్ది. వెంటనే అంటది, అయితే ఓకే. ఆ రోజు ఆయన కోరికను తీర్చిన తర్వాత ఆయన దగ్గర ఉన్న $20 చేతిలో పెట్టి ఆయన అంటాడు, నా దగ్గర ఇవే ఉన్నాయి, తీసుకుంటే తీసుకోలేకపోతే పో అంటాడు. అప్పుడు ఆ యవనస్తురాలు ఏడుస్తుంది దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా $500 లొంగిపోయి నా భక్తి జీవితాన్ని నీ ఎదుట పోగొట్టుకున్న దౌర్భాగ్యురాలు నేనయ్యా, క్షమించు ప్రభు అని దేవుని దగ్గరికి వెళ్ళి అడిగితే, జీవితంలో ఆమె పోగొట్టుకున్న ఆ యొక్క
ఆ నమ్మకత్వాన్ని మరలా పొందుకుంటుందా అండి? పొందుకోలేదు. అలాగే క్రైస్తవ జీవితంలో కూడా చాలామంది ఏదో ఒక స్థితిలో లొంగిపోతూనే వస్తూ ఉంటారు. చూడండి, మీ పరిశుద్ధమైన గ్రంథంలో రాజులు రాసిన 2వ గ్రంథము 5వ అధ్యాయము 22-23 వచనాలు చదవండి. ముగింపులోకి వచ్చాను నేను. నా యజమానుడు ప్రవక్తల శిష్యులలో వచ్చిరి గనుక అందుకు నయమాను, నీకు అనుకూలం, నీకు ఇష్టమైతే రెట్టింపు వెండిని తీసుకోమని బతిమాలి అతనికి 2 సంచుల నిండా మనుగులు వెండిని కట్టి అతనికి ఇచ్చినండి. చాలండి. ఈ సందర్భం మీ అందరికి కూడా తెలుసు, సమయం లేక వివరించుకుంటూ వెళ్తున్నాను. అయితే ఈ యొక్క ఎలీషా దగ్గర పరిచారకుడైన గెహాజీ మీ అందరికి కూడా తెలుసు. ఈ నయమాను సిరియా దేశపు రాజు కింద సైన్యాధిపతిగా పనిచేస్తూ ఉన్నాడు. ఈయనకి కుష్ఠరోగం రావడం చేత ఏ వైద్యుని దగ్గరికి వెళ్ళినా ఈయనకి స్వస్థత లేదు. స్వస్థత లేకపోతే చిన్నది చెప్పిన సమాచారం ప్రకారం ఎలీషా దగ్గరికి వస్తాడు. ఎలీషా అంటాడు, నయమాను నువ్వు వెళ్ళి 7 సార్లు నదిలో మునగమంటే 7 సార్లు వెళ్ళి నలుగులో మునిగితే ఆశ్చర్యకరంగా ఎలీషా చెప్పినట్లు ఆయన చేసినప్పుడు ఆశ్చర్యకరంగా ఆయన కుష్ఠంతా కూడా పోతుంది. పోయినప్పుడు ఏమండి, ఆయన యొక్క మనసు నయమాన్ అనుకుంటాడు, నేను ఎంతోమంది వైద్యుల దగ్గరికి తిరిగాను, ఎంతోమంది నాటు వైద్యుల దగ్గరికి వెళ్ళాను, ఎంతో దేవతలను నేను ఆరాధించాను, దేవుళ్ళను ఆరాధించాను, కానీ ఎక్కడికి వెళ్ళినా నా కుష్ఠరోగం పోలేదు. కానీ దేవుడు యొక్క ప్రవక్త అయిన ఎలీషా చెప్పిన ఒక్క మాట ప్రకారం నదిలోకి వెళ్ళి 7 సార్లు మునిగితే వెంటనే కుష్టు పోయిందన్న ఉద్దేశంతో వెంటనే ఒక బహుమానం ఇవ్వాలని వెళ్తాడు. అప్పుడు ఎలీషా అంటాడు, అయ్యా, స్వస్థత ఇచ్చినవాడు దేవుడు, ఈ సేవిస్తున్న దేవుడు 10 భాగాలు ఇస్తేనో బలులు అర్పిస్తేనో స్వస్థతలు చేసేవాడు కాదు. ఈయన ఉచితంగా స్వస్థతలు చేసేవాడు. ఈయన డబ్బులు లేకుండా, టోకెన్ లేకుండా స్వస్థత చేసేవాడు ఈయన. నో కాస్ట్. టోకెన్ ఓపీ 200-300 కాదు. ఇక్కడ ఓపీలు డబ్బులతో పని లేదు, దహన బలులతో పని లేదు, లేకపోతే హోమాలతో పని లేదు. ఇక్కడల్లా ఓపీ ఒకే ఒక ఓపీ, విశ్వాసం అనే ఓపి. విశ్వాసం గల దానివై ఆయన దగ్గరికి వెళ్తే సంపూర్ణంగా స్వస్థత పొందుకుని ఆయన దగ్గరికి వస్తావు. ఇది గ్రహించిన ఎలీషా ఏమన్నాడంటే, ఇదిగో ఆయన ఉచితంగా నీకు ఇచ్చాడు స్వస్థత, నీ విశ్వాసం చొప్పున, నీ నమ్మిక చొప్పున ఆయన స్వస్థపరిచాడు. మధ్యలో నా దగ్గరికి వచ్చి నువ్వు డబ్బు ఇస్తానంటావేంటి, మధ్యలో నా దగ్గరికి వచ్చి బహుమానం ఇస్తానంటే, స్వస్థపరిచిన వాడు ఆయన, స్వస్థపడింది మధ్యలో నాకెందుకండి, నేను ఏమాత్రం కూడా 10 భాగాలు వద్దు, కానుకొద్దు అని చెప్పి పంపించేస్తాడు. పంపించేసినప్పుడు అండి, ఆయన దగ్గరున్న శిష్యుడు రథం వెనకలెళ్ళి మరి డబ్బును తెచ్చుకుంటాడు, ధనాన్ని తెచ్చుకుంటాడు. గెహాజీ ఎలీషా తర్వాత ప్రవక్తగా వాడబడాల్సిన గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తి ఆయన. ఏమని, ఏలియా కంటే ఎలీషా గొప్ప అద్భుతాలు ఎక్కువ చేశాడు. అలాగే ఎలీషా తర్వాత గెహాజీ గొప్ప అద్భుతాలు దేవుడి పక్షాన చేయవలసిన వాడై ఉన్నప్పుడు, ఏమని అంత శ్రేష్టమైన జీవితాన్ని, భవిష్యత్తుని కలిగి ఉన్న యొక్క గెహాజీ కేవలం ఒక ధనానికి లొంగిపోయి కుష్టి రోగిగా మారి తన యొక్క ముందున్న భవిష్యత్తును పాడు చేసుకున్నాడు గెహాజీ. ధనానికి లొంగిపోయిన గెహాజీ. ఏవండి, సంసోను అందరూ కూడా చాలా సుపరిచితమే. ఒక్క దవడ ఎముక చేత 3000 మందిని ఏకధీటిగా ఒక్కడే చంపిన గొప్ప బలశూరుడు ఈ యొక్క సంసోను. అంతేకాదు, సింహపు నోరుని 2గా చీల్చి దానిని వేటాడి దాని నోట్లో నుంచే తేనెని తిన్న గొప్ప ధైర్యవంతుడు, యుద్ధశూరుడు, గొప్ప వేటగాడు కూడా, గజ వేటగాడు సంసోను. ఆయన పొడుపు కడ వేస్తే విప్పగల సమర్థులు ఎవరు కూడా లేరు, అంత జ్ఞానవంతుడు. ఆయనకు కోపం వస్తే ఊరుని కూడా తగలబెట్టేయగలిగిన గొప్ప సమర్థుడు ఆయన. అంత శక్తి కలిగిన వాడు, అంత భక్తి కలిగిన వాడు, దేవుని యొక్క అభిషేకం ఉన్నవాడు. ఒకరి దగ్గరికి వెళ్ళాడంట, దెలీలా అనే ఒక దగ్గరికి వెళ్ళి తన రహస్యాన్ని చెప్తే, అక్కడ దెలీలాకి ఈయన లొంగిపోయి, చివరికి ఎక్కడికి వెళ్ళాడండి, తిరగళ్ళు వీసుకుంటూ కళ్ళు లేకుండా దేవునికి సైతం కూడా ప్రార్థించలేని స్థితిలోనికి సంసోను నెట్టబడ్డాడు. సంసోను ఎంత బలిష్ఠుడైనప్పటికీ దెలీలాకు లొంగిపోవడం చేత తిరగలి
విసురుకోవాల్సి వచ్చింది. తర్వాత మీరు అందరికీ తెలుసు ఏమండి, సౌలు భక్తుడు మొట్టమొదటిగా ఇశ్రాయేలు ప్రజల్ని ఏర్పాటు చేసుకొని వారికి రాజుగా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసిన రాజు సౌలు గారు. గొప్ప సౌందర్యవంతుడు, మంచి హైట్ ఉన్నవాడు. ఆ తర్వాత ఆయన ఎక్కడైనా యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధంలో ఖచ్చితంగా ఆయన విజయం సాధించగలిగిన చాలా తెలివి కలిగిన వాడు సౌలు. ఒకానొక సమయంలో సమూయేలు రావడం ఆలస్యం అయినప్పుడు ఈ సౌలు ఏం చేస్తాడంటే, సమూయేలు అర్పించవలసిన బలిని సౌలు అర్పిస్తాడు. దేనికి అర్పిస్తాడయ్యా అంటే, ఏమండి, సౌలు ఏమాత్రం కూడా సమూయేలు కంటే తక్కువవాడు కాదు. ఆయన ప్రవక్త, నేను రాజుని, ఇద్దరిలో ఎవరు బలి అర్పించినా ఒక్కటేనని చెప్పి ఆయన యొక్క అధికారాన్ని ఈయన కలిగి ఉండడం కోసం, ఆయన స్థానాన్ని ఈయన భర్తీ చేయడం కోసం ఏం చేస్తున్నాడు, బలి అర్పించాడు. దానివల్ల ఏమైందో తెలుసా, దేవుని దృష్టిలో ఏమండి, దేవుని దగ్గర నుంచే దురాత్మను ఆయన హృదయంలోనికి ఆహ్వానించుకున్న భ్రష్టుడయ్యాడు. సౌలు అధికారానికి లోబడిపోయాడు. మన జీవితాల్లో కూడా కొందరు ధనానికి లోబడిపోతున్నారు, కొందరు స్త్రీలకు లోబడిపోతారు, మరికొంతమంది అధికారానికి లోబడిపోతున్నారు. ఏమండి, ఇలా లోబడుతూ పోతే క్రైస్తవ జీవితానికి కలిగేది ఏంటంటే ఎల్లప్పుడూ కూడా నష్టమే కలుగుతుంది, కానీ దానివల్ల లాభం అంటూ ఏమీ లేదు ఉండదు. చివరిగా చెప్తున్నా, క్రైస్తవ జీవితానికి లోబడుట అనేది మంచిది కాదు. యేసేపు లోబడలా, దావీదు కూడా లోబడలా శత్రు దేశానికి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనం కూడా దేనికి లోబడకూడదు. దేనికన్నా లోబడిపోయారేమో, ధనానికి లోబడిపోయారేమో, కొంతమంది అధికారాలకు లోబడిపోయారేమో, కొంతమంది సుఖాలకు లోబడిపోయారేమో, కొంతమంది మీ ఇళ్లను కట్టుకోవడానికి లోబడిపోయారేమో, కొంతమంది ఇహలోకపరమైన ఆశలకు లోబడిపోయారేమో. అది మంచిది కాదు క్రైస్తవ జీవితానికి. దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. క్రైస్తవునికి మంచివి కానివి కొన్ని ఉన్నాయి. నెంబర్ 1, క్రైస్తవును మంచి కానిది కృంగిపోవుట మంచిది కాదు. నెంబర్ 2, పొంగిపోవుట. నెంబర్ 3, లొంగిపోవుట మంచిది కాదు. కాబట్టి మన జీవితాల్లో ఎక్కడన్నా మనం కృంగిపోతున్నామేమో, కృంగిపోవద్దు, అది మన మంచిది కాదు. ఎక్కడన్నా మన జీవితంలో మనం పొంగిపోతున్నామేమో, పొంగిపోవద్దు. మనకు సర్వమును దేవుడిచ్చాడు, కాబట్టి పొంగిపోవాల్సిన అవసరత మనకి అణిగిమణిగుందాం. దేవుడు హెచ్చించినప్పుడు హెచ్చించబడదాం. నెంబర్ 3, లొంగిపోవుట మంచిది కాదు. కాబట్టి మన ఎదుటికి ఎంతటి పాపపు ఆలోచనలు వచ్చినా మనం ఏం చేయకూడదు, ఆలోచనలకు లొంగిపోకూడదు. దేవుని కొరకు యథార్థంగా బ్రతుకుదాం. దేవుని యందు ఈ పనికిరాని వాటిని మనం ఏం చేయాలా, పారేయాలి. పారేసి బ్రతుకుదాం, పరలోకానికి మనం చేరుదుముగాక. దేవుడు పరిశుద్ధ వాక్కులు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. తల వంచి కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.